అంటే ఎనీవన్ క్యాన్ క్రిటిసైజ్. విమర్శించేవారు గొప్ప కార్యాలు జరుగుతుంటే కోకొల్లులుగా పెరిగిపోతారు. ఒకరోజు నేను డాక్టర్ సతీష్ని అడిగినాను, సతీష్ గారు మీరు ఈ విమర్శలకు ఏమీ చెవియొగ్గరా అంటే, నాకు సమయం లేదు అక్క, సారీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు రీడ్ దేర్ క్రిటిసిజమ్స్ అంటే నేను చాలా ఆశ్చర్యపోయినాను. చేతగాని వారికి మాటలు ఎక్కువ అంటారు కదా, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. ఈ పని రాని వారు, పని చేయనోళ్ళని వారు మాటలు ఎక్కువ మాట్లాడతారు. చేసేవారు దేవుని విధేయులై దైవ కార్యం చేస్తూనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఒకరోజు పెన్ను పేపర్ తీసుకొని విమర్శించే వారి పేర్లన్నీ రాసినాను. దాంట్లో ఒక్కరు కూడా ఒక ఆలయం కట్టలేదు, ఒక్కరు కూడా కట్టలేదండి. నాకు ఎంత అనిపించింది, ఇంత గొప్ప దైవజనుని విమర్శించడానికి ఎన్ని గుండెలు కావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప హెచ్చరిక ఉంది, నా అభిషక్తుని ముట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించినాడంట, దేశం మీదకి కరువు రప్పించినాడంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. హీ ఈజ్ గ్రేట్లీ అనాయింటెడ్.